ఇది ఇట్లా ఉంటే దిశలో ఇంకో వార్త చూడవచ్చు మనం. ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరు మీద సీఎం ఆరా తీస్తున్నారట. ఎట్లా పని చేస్తున్నారు మీరు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్యలో అటువంటి ఆ కోఆర్డినేషన్ను ఎట్లా ఇది చేస్తూ ఉన్నారు, పార్టీ లీడర్లతోటి సమావేశాలు పెడతా ఉన్నారా, క్యాడర్తోటి టచ్లో ఉన్నారా, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జనాల్లోకి తీసుకెళ్తున్నారా. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మంత్రులే, ఇన్ఛార్జ్ మంత్రులే పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఓడిపోకుండా, నెగిటివ్ రాకుండా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో పై చేయి సాధించాలంటే ఏం చేయాలి, మీరు ఎట్లా పని చేస్తున్నారని చెప్పేసి మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారట. పాత జిల్లాలలో పాత నేతలు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల మధ్యలో గ్యాప్ ఉందా, ఒకవేళ గ్యాప్ ఉంటే దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఎట్లా ఫిల్ చేస్తూ ఉన్నారు, నాయకులతోటి ఎంత ఉంది, పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఇది వాళ్ళు ఒకటి సంవిధానం అని చెప్పేసి ఒక కార్యక్రమం చేస్తున్నారు కదా, ఆ కార్యక్రమాల ద్వారా ర్యాలీలు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు జనాలకు తీసుకెళ్లే క్రమంలో ఎంత చెప్తా ఉన్నారు అని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారు. వారంలో ఒక్కసారన్నా మీరు మీ జిల్లాలో పర్యటించాలి, మీ నియోజకవర్గంలో పర్యటించాలి, గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో పర్యటించాలని చెప్పేసి సూచన చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్లు వారంలో 2 స్కూళ్ళన్నా సందర్శించాలి, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, పాఠశాల విద్య మీద కొంత కమాండ్ తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అంటే పార్టీ దృష్టిలో అటు అధికారికంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో అధికారులను ఒక రకంగా అధికార యంత్రాంగాన్ని పనిలో పెట్టి కదిలించే విధంగా చేస్తే, పార్టీలో మంత్రులను ఎమ్మెల్యేలను కూడా కొంత కదిలించి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి, అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం కావచ్చు, రాబోయే ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే ఫిరాయింపులు ఎమ్మెల్యే ఉందో ఆ ఉప ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పార్టీ గ్రౌండ్లో స్ట్రాంగ్గా అయ్యేలాగా అటు ఏఐసిసి కూడా తెలంగాణ పార్టీ మీద చాలా దృష్టి పెట్టింది. మీనాక్షి నటరాజన్ కూడా చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది. వరుసగా పిలిచి ఢిల్లీకి పిలిచి మరీ సలహాలు సూచనలు చేస్తూ ఉందరు. నిన్ననే పొంగులేటిని పిలిచి మరీ క్లాస్ వీక్న పరిస్థితి. సో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పార్టీలో ఉన్న సీనియర్లు కావచ్చు, సమన్వయం చేసుకొని పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఏమైనా ఉంటే మాట్లాడుకొని గ్యాప్ లేకుండా కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకు, పార్టీలో సీనియర్లు నిన్న మొన్న వచ్చిన మా పార్టీలకు మా మీదనే అధికారం చెలాయిస్తారు అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎమ్మెల్యేల మీద అంతకుముందు ఉన్న వాళ్ళు కొంత గుస్సా చేయడం, గుమ్మనంగా ఉండడం వంటి కూడా పోవాలి. గ్యాప్ లేకుండా మనం ఎన్నికలకు పోయే రోజులు ముందలు ఉన్నాయి కాబట్టి గ్యాప్ లేకుండా పనిచేసుకోవాలనే దిశగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యేలకు అయితే సూచన చేస్తూ ఉండి ఇప్పటికే అలా పనితీరు ఎట్లా ఉందని చెప్పేసి ఒక రిపోర్టు తయారు చేసుకుంటూ ఉన్నారట. మరి ఆ రిపోర్టు ఏం చేయబోతున్నారు? ఆ రిపోర్ట్ తోటి క్యాబినెట్ ఎక్స్టెన్షన్ అనుకున్నారు, మొన్న 6 మందికి అనుకుంటే 3 తీసుకున్నారు, ఇంకో 3 పెండింగ్లో ఉన్నారు. ఆ పెండింగ్లో ఉన్న వాళ్ళను కొత్తగా ఎవరైనా తీసుకుంటారా, లేకపోతే ఉన్న వాళ్ళ శాఖలు మారుస్తారని కూడా ఒక డిస్కషన్ జరిగింది. ఈ రిపోర్టు ఆ శాఖలు మార్చే క్రమంలో కీలకంగా కాబోతూ ఉన్నదా, కొండ సూర్యక కొండ మురళిని అధిష్టానము ఇలా గాంధీ భవన్కు రమ్మని చెప్పేసి ఆదేశం ఇచ్చింది, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. సో కొండ సూర్యక పదవికి ఏమన్నా ఇది ఉందా, పొంగులేటి మీద కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి చర్యలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి తయారు చేసే రిపోర్టు ఎంత ఇంపాక్ట్ చూపిస్తనేది కూడా ఒక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇవి ప్రధానంగా ఈరోజు మనం అన్ని పత్రికల్లో